మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 8వ రోజులోనికి అడుగుపెట్టించిన సర్వశక్తిగల దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము 8వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 8వ తేదీ నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 8వ అధ్యాయము 10-19 వచనములు. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చెప్పున జరుగును. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు నియమించిన కాలంలో చెప్పున ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించుటకు యెహోవా దేవుడు నిశ్చయించుకున్నాడు. మోషేను ఎందుకు ఫరో ఎద్దుకు తమను అనగా ఇశ్రాయేలీలను పంపించమని అడిగించెను అనే సందేహము మనకును కలగక మానదు. అయితే రాజ్యాధికారం ఇచ్చినది దేవుడే కనుక దానికి లోబడి ఉండమని ఆయన చెప్పినారు. యోసేపు కాలంలో ఐగుప్తు రాజు అయితే ఇశ్రాయేలీలను ఆదరించిన వాడు. యోసేపుకు ఇచ్చిన జ్ఞానం చొప్పున ఐగుప్తు దేశమును కరువుల బారి నుండి ముందుగానే పెద్ద పెద్ద ధాన్యాగారములను కట్టించినాడు. ఇశ్రాయేలీల వంటి జ్ఞానము గలవారు ఐగుప్తీయులు కాదు. తరువాత యోసేపును ఎరుగని రాజుల కాలంలో వారు దాస్య శృంఖలాలలో బంధించబడినారు, కృంగిపోయినారు, నలిగిపోయినారు. వారి అరణ్య రోదన అంగలార్పును విన్న దేవుడు విడుదల చేయుటకు మోషేను ఫరో యొద్దకు పంపెను. ఐగుప్తీయుల మీదకు తెగుళ్ల మీద తెగుళ్లు వచ్చుచున్నవి, తొలగించమని మోషేను ప్రాధేయపడిన ఫరో దేవుని బతిమాలి ఆ తెగుళ్లను తొలగించమని అడిగేవాడు. దేవుడు తొలగించిన తర్వాత తిరగబడేవాడు. అందుకే మోషే తన సర్వశక్తి గల దేవునిని మహిమపరచుటకు, మా దేవుడైన యెహోవా వంటి దేవుడు ఎవరునూ లేరని అది నీవు తెలుసుకొనలేకపోతున్నావు. నువ్వు తెలుసుకుంటే ఆయన తన మహిమా ప్రభావములతో తెగుళ్లను తొలగించునని మోషే చెప్పెను. మోషే చేయుచున్న ప్రతి అద్భుత కార్యములకు శకునగాండ్రు కూడా చేయుచూ వచ్చిరి, కానీ మహా తెగుళ్లను చేయలేకపోయిరి, చేతులు ఎత్తేసిరి. అప్పుడు శకునగాండ్రు ఫరోతో, వారి పక్షమున దేవుడు ఉన్నాడు, మాలో ఉన్న దురాత్మల వల్ల మాకిక సాధ్యము కాదు, కేవలము దైవశక్తి వల్లనే మోషే చేయుచున్నాడు, యెహోవా దేవుడు వారి పక్షమున ఉన్నాడని తెలిపినారు. మోషే ఆ తెగుళ్లను గురించి దేవుని వేడుకొనగా దేవుడు వాటిని తొలగించిన తర్వాత ఫరో హృదయము కఠినమైపోచుండెను. కావున ప్రియమైన విశ్వాసులారా, లోకంలో మనము నిరంతరము చూసే లోకాధికారులు కానీ ఇతరులు కానీ మన ఎడల మన పక్షాన ఉన్న రక్షకుడు దైవశక్తియే కనబడాలి. మనం నిరంతరము ప్రార్థిస్తే ఎల్లప్పుడూ అట్టి దైవశక్తిని కలిగి ఉంటే దేవుని సన్నిధిలో నివసించగల ధన్యతను యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. కావున అట్టి కృపలను మనందరిపై కుమ్మరించి వర్ధల చేయును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల కృపామయుడా, ఫరో వంటి అపకారం చేసే శక్తుల నుండి మమ్ములను నిరంతరము కాపాడి అపవాది చెరలో పడకుండా కాపుదల దయచేయము. వాడి దుష్టశక్తుల పన్నాగములలో పడిపోకుండా విమోచించి నీ సన్నిధిలో నివసించగల దైవశక్తిని మాకెల్లరకు మీ శిలువ రక్తం ద్వారా అనుగ్రహించుము. మా ఎడల మీరు చేయుచున్న అద్భుత కార్యములను చూడగల శక్తిని దయచేయము. ఏ తెగులును మా గుడారమును సమీపించకుండా నీ బాహువుల్లో బంధించి సంరక్షించుము. మమ్ములను సాక్షులుగా నిలుపుము. నేడు మోషే సుఖోపవాస ధ్యానములలో 8వ రోజున నీ రెక్కల చాటున మరుగుపరిచి నీవు ఇచ్చిన ఈ వాక్య వాగ్దానము కొరకు వందనములు చెల్లిస్తున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున ఎల్లప్పుడూ మనపై తన దైవశక్తిని కుమ్మరించి తెగుళ్ల నుంచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.